మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారి కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. అయ్యే చెప్పేది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కార్లు ఉంటున్నాయి, 20 కారులో. ఒక కారులో వెళ్ళండి సార్. దోచుకునే పార్టీ, దాచుకునే పార్టీ, ముఠా పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు పేర్ని నాని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన, వారి జీవన విధానం పైన ఆయన అవాకులు చివాకులు మాట్లాడడం జరిగింది. ఖబర్దార్ పేర్ని నాని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. తిక్కగా ఉందా లేదంటే మీ బుర్ర పిచ్చెక్కిపోయిందా? మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మీ జగన్మోహన్ రెడ్డి లాగా అనుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతోటి ప్రతి రాష్ట్రంలోనూ అందమైనటువంటి కోట్లాది రూపాయలతో భవనాలు కట్టుకొని రాజభోగాలు అనుభవించడానికి, లేదా ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకొని ఇంట్లోనే కూర్చోడానికి, లేదా మరి 1 కిలోమీటర్ పూతవేది దూరంలో ఉన్నా కూడా ప్రత్యేకమైన హెలికాప్టర్లు తిరగడానికి, అవన్నీ చేసింది మీ నాయకుడు, మీ పార్టీ, మీతో సహా. ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని మీ ఇష్టారాజ్యానికి, మీ సొంత ఖర్చులకి వాడుకొని రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు. మీకు అసలు ఏమాత్రం నైతిక హక్కు ఉంది? వికసిత్ భారత్ 2047 కోసం 24/7 నరేంద్ర మోదీ గారు కష్టపడుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముగిసరి వరకు కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అటు పోర్టు నుంచి ఎయిర్పోర్ట్ వరకు, ఇటు వందే భారత్ రైళ్ల నుంచి నేషనల్ హైవేల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఒక పక్క విదేశీ శక్తుల నుంచి, ఇంకొక పక్క ఇంటర్నల్ గా ఉన్నటువంటి వుహానా మేధావుల దగ్గర నుంచి, లేదా అంతర్గత శత్రువుల నుంచి దేశాన్ని, దేశ ప్రజల్ని ఆయన కాపాడడం కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ 11 నెలలు ఒక్క రూపాయి కూడా తన స్వార్థానికి ఆయన వాడుకోలేదు, తన సొంతంగా ఆయన వాడుకోలేదు. అటువంటి వ్యక్తి గురించి మాటలు పేలితే గనక బాగోదు అని చెప్పని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని పేరుని నేను హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పేరుని. మరి ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో పెట్రోలు డీజిల్ వాడకం తగ్గించండి, 1 సంవత్సరం పాటు బంగారపు కొనుగోళ్లు తగ్గించండి, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేయండి అని చెప్పి ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో అది అందరూ పాటించవలసిందిగా కోరుకుంటూ, దీన్ని ఉద్దేశించుకొని పేర్ని నాని గారు మాట్లాడారు. ఏంటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మాట్లాడితే హైదరాబాద్ పరిగెడుతున్నారు, 3 కార్లు వేసుకొని వెళ్తున్నారు, అందరూ ఒకే కారులో వెళ్తే బాగుంటుంది అని. ఇంకొకటి కూడా చెప్పారండి మోడీ గారు, నానిగారు మీరు అది గమనించలేదనుకుంటా, విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించాలి అని చెప్పారు. ఈ విదేశీ ప్రయాణాలు మీ నాయకుడే చేస్తూ ఉంటారు స్పెషల్ ఫ్లైట్స్లో. ఫస్ట్ ఆయనకి తగ్గించమని చెప్పి మిగిలిన వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని. ఆయన ఒక పరామర్శకు వెళ్తే మీ జనాల్ని పోగు చేసి ఆయన ఒక గుంటూరు వస్తున్నారనుకోండి, సత్తెనపల్లి నుంచి, చిలకలూరుపేట నుంచి, విజయవాడ నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి నుంచి బైక్ ర్యాలీలు పెట్టుకుంటూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే జనాలందరూ కూడా ఆయన చూడడానికి ఎగపడిపోయినట్టుగా మీరే జనాల్ని పోగు చేసేసుకొని, మీరే తొక్కిసలాటలు చేసేసుకొని, మీరే అంత రోడ్లన్నీ బ్లాక్ చేసేసుకొని, ఇవే ఈ అతి తగ్గించుకోమనే మోడీ గారు పిలుపునిచ్చింది. ఎందుకు అనంటే, మన అవసరమైన దానికన్నా కూడా నిజంగా ఆయన ఎవరినన్నా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కళ్ళు, ఆయనతో పాటు ఒక 4-5 గార్డ్స్ వెళ్తే సరిపోతుంది. అంతేగాని వందల వేల సంఖ్యలో జనాల్ని గుమిగూడికి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, రోజా గారు మాట్లాడుతూ ఉంటారు, పక్క రాష్ట్రంగా సీఎంగా గెలిచిన విజయ్ గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్ల ఈ రోజున విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, సీఎం అయ్యారని మాట్లాడుతున్నారు. అమ్మ మహాతల్లి, మీరు ఎన్నోసార్లు ఏం మాట్లాడతావో, ఏం చేస్తావో, అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడతావో నీకు తెలుసో తెలీదో, అసలు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి వెళ్ళావమ్మా పక్క రాష్ట్రానికి? ఆ పార్టీ ఓడిపోయింది, కనీసం అదన్నా తెలుసా? అంటే ఏ పార్టీ గెలిచినా కూడా నేను ఆ పార్టీ వాళ్ళు
తిరుగుతుంటే నేను చూశాను, వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను చూశాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోనే ఉండదు కదమ్మా. ఫోన్ లేని జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారికి ఫోన్ చేసి పావు గంట 10 నిమిషాలు ఎలా మాట్లాడారు? మీరే సలహాలు ఇస్తారా? మీరే దొంగలు, మీరే దొరికిపోతూ ఉంటారు. ప్రతిదీ చెప్పుకుంటూ మీరే దొరికిపోతూ ఉంటారు. కానీ ప్రతిసారి మళ్ళీ మీరే సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకోటి, వైసీపీ నేతలు కూడా ఏదన్నా ఒక విషయము వచ్చింది అని అంటే దాని గురించి ఎలా స్పందించాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలియపెట్టకుండా వచ్చేసేసి ముందు చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, లోకేష్ గారు ఏం చేశారు? రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారమ్మా? ఒక గూగుల్ సంస్థను తీసుకొచ్చాం మేము. మీరు తీసుకొచ్చిన కంపెనీలు చెప్పండి. పైగా ఈయన అంటున్నారు ఆవిడెవరో కమరావతి అని మాట్లాడుతుంది, ఆవిడకి దీనికి సంబంధం ఏంటంటే, రాజకీయంగా ఎవరైనా మాట్లాడే హక్కు స్వతంత్రం కలిగి ఉంటాయండి. సాయంత్రం చల్లగా ఏదో ఒక మహిళను ఉద్దేశించి ప్రెస్ మీట్ వేదికగా చల్లగా ఏదో పుచ్చుకోమ్మా అని మాట్లాడుతున్న పేరిన్ నాని గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈ సమస్య దేనికి వస్తుంది? మన రూపాయి వాల్యూ పెంచడానికి మోడీ గారు ఇవన్నీ తీసుకొచ్చారు. దాని గురించి మాట్లాడండి. ఇంకా మీ నాయకులు మీరందరూ కలిసి మీ వైసీపీ నేతలందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి చెప్పండి. అది చెప్పకుండా ఇంకా మీరందరూ మీ సొంత పెత్తనాలు తీసుకుంటూ మీరే ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెప్పొద్దని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము.